కూడా చెప్పగలుగుతాం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత సంక్షేమం వచ్చింది అనేది. మరి ఇదంతా అభివృద్ధి కాదా? చేసిందంత అభివృద్ధి కాదా? నేను ఎవరు చేశారు? దాంట్లో భాగంగానే మరి నువ్వు కూడా 100 గ్రామాలు 100 విలేజ్లు అనేది 100 రోజులని తిరుగుతూ ఉంటావు. పొద్దున కూడా టిఫిన్కి వస్తాను, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, సాయంత్రం భోజనం చేసి నేను అక్కడే ఉంటాను నేను అని చెప్పి వెళ్తా ఉంటాను. వెళితే ఆ ఊరు వెళ్తే ఏం చేస్తున్నావు? వెళ్ళి ఏం చేస్తున్నట్టు ఏదో వాళ్ళు ఏదో మాట్లాడతాను, వెళ్ళిపోతా ఉంటాను. అంటే ఆ పైన మీరు చేసే శాస్త్రాలకి వాళ్ళు పైన గుర్తులు తిడతా ఉంటే మిమ్మల్ని ఆ ఊళ్ళలో పోయి తిరిగి వచ్చేసి నేను అది చేస్తాను ఇది చేస్తానని పబ్లిష్ చేసుకుంటాను. అంతే కదా నువ్వు చేసింది. 5ంటికి బయలుదేరితే 6ంటికి 7ంటికి పోతాడు అక్కడికి. ఒక అరగంట ఉండి మళ్ళీ వచ్చేస్తాడు. ఆ ఊళ్ళో పనులు అయిపోతాడు. నేను గడప గడపకే ఒక్కొక్క విలేజ్ 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఒక్కొక్కటి 7 రోజులు కూడా తిరిగాడు. ప్రతి గడప ఎక్కి దిగేది, ప్రతి సమస్య తెలుసుకున్నా. కావాలంటే మీ తెలుగుదేశం వాళ్ళు కనుక్కోండి, ప్రతి తెలుగుదేశం ఇంటికి వెళ్ళే నేను ఏ సమస్య ఉంటే అక్కడే పరిష్కరించాను. ఏదైనా రోడ్లు వేయాలంటే అక్కడే 20 లక్షల 30 లక్షల ఇచ్చేసి అమ్మకం చూపించాను. మళ్ళీ నేను రోజు తిరిగి వచ్చాను కదా రోడ్డు వేసేవాడు. నువ్వు ఏం చేస్తున్నావు? నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాను. జనాలందరికీ తెలుసు నువ్వేం చేసేది. ఇప్పటికైనా ఈ ప్రగల్భాలు మానుకొని నీ పని నువ్వు చేసుకో. నేను ఈ జోలు రాలా. మాకు పార్టీ ప్రోగ్రాం పెట్టింది, మేము ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఎవడో ఒకడు వచ్చాడు, వాడి సమాధానం నేను చెప్పాను. నువ్వేం చేసావని అడిగాడు వాడు మా ఊరు. నేను చెప్తున్నా, నీకెందుకు? నన్ను గెలుపుకుంటే నువ్వు చేసే పనులు, నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే దోపిడీ అంతా బయటికి తీస్తా. నువ్వేదో అనుకుంటున్నావేమో. నియోజకవర్గంలోకి రానివా? ఎవడిదే నియోజకవర్గం? నీదే రానివ్వడానికి. ప్రజలు చూస్తూ ఉన్నారు నువ్వు మాట్లాడేది. ఏమనుకుంటున్నావు? కళ్ళు నెత్తికి ఎక్కకూడదు, గుర్తుపెట్టుకో. దించుతారు, ప్రజలు దించుతారు. నియోజకవర్గంలో రానివ్వబట్టే నువ్వు ఓడివి. నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడుకొని నేర్చుకోండి. ఏమనుకుంటున్నారు? నియోజకవర్గం సదాశివరావు గారిని ఆశ్రయించింది, కన్నా లక్ష్మణ్ గారిని బయట ఉన్నాయి ఆదరించింది, నంబూరు శంకరరావుని ఆదరించింది, నిన్ను కూడా ఆదరించింది. దాన్ని సద్వినియోగం చేసుకో, ప్రజాసేవ చేయడానికి చేసుకో. వేరే పనులు కాదు చేయాల్సింది. లేదా అహంకారంతో మాట్లాడుతాం అనుకుంటున్నామేమో. అహంకారం దించుతారు ప్రజలు, తరిగి కొడతారు. ఏమనుకుంటున్నామో? నియోజకవర్గం రానివా? ఎవరు రానికుండా చేస్తారో చూడు జనం. ఇవేదో అనుకుంటామేమో. నియోజకవర్గం రానియను. నీ సొత్తు అయింది నియోజకవర్గం అన్నమాట.